మనిషి చేస్తున్న ఓ తప్పు మానవ జాతికి అతిపెద్ద ముప్పు కాబోతోంది. భూమిపై మానవాళికి కొన్ని తరాల వరకు శాశ్వత శత్రువుగా తయారవుతున్న ఆ ముప్పు పేరు ప్లాస్టిక్. ప్లాస్టిక్ పేరు తెలియని మనిషి ఉండరు. ప్లాస్టిక్ అనేది అవసరం కాదు, దానికి ప్రత్యామ్నాయం లేక కాదు, మనిషి పెంచుకుంటున్న నిర్లక్ష్య ధోరణి, అత్యాశ. తప్పని తెలిసినా మళ్లీ మళ్లీ ఆ విషయాన్ని మానవజాతి ఇంకా ప్రోత్సహిస్తుండడం నిజంగా విడ్డూరం. అదే ప్లాస్టిక్ ని మన నిత్య జీవితంలో ఆహారంగా కూడా తీసుకుంటున్నాము అన్న విషయం మీకు తెలుసా? అక్కడ ఇక్కడ అని కాదు, అంతటా. ఇంకా చెప్పాలంటే అది విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉంది. సాధారణ మనిషి ఆయుష్ దాదాపు 70 సంవత్సరాలైతే ప్లాస్టిక్ ఆయుష్ అక్షరాల 500 సంవత్సరాలు. మరి దానిని నాశనం చేయడమెలా? ప్లాస్టిక్ ను మండించినా అది విషవాయువుగా మారి ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. పోని విరగ్గొట్టి సముద్రంలో పారవేసిన మిగతా వ్యవసాయ, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలతో మిళితమై మరింత విషంగా మారుతుంది. నీటిలోని జంతువులు తమ ఆహారం అదేనని భావించి ఆరగిస్తాయి. భయంకరమైన విషయం ఏంటంటే, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు తిన్న జంతువులు ప్రతి సంవత్సరం లక్షల కొలది చాలా దారుణంగా ప్రాణాలు విడుస్తున్నాయి. ఎంతలా అంటే, వాటి కడుపు నిండుగా ఉన్న ఆకలితో అలమటిస్తూ అతి ఘోరమైన చావును చవిచూస్తాయి. ఎందుకంటే వాటి కడుపు, కాలేయ భాగాలు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వల్ల పూర్తిగా చెడిపోయి ఉంటాయి కాబట్టి. మరింత విడ్డూరం ఏంటంటే, అలా పట్టుబడిన జంతువులు మళ్లీ మనిషికి ఆహారంగా మారడం. 2012 సంవత్సరంలో పసిఫిక్ మహాసముద్రపు ఒకానొక బీచ్లో కొంతమందికి ఓ రకం తిమింగలం పట్టుబడింది. శాస్త్రవేత్తలు దాని కడుపు భాగాన్ని పరిశీలించగా వాళ్లకి దొరికిన అవశేషాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. 30 చదరపు మీటర్ల టార్పోలిన్, 4.5 మీటర్ల ఇనుప కంచె, 9 మీటర్ల ప్లాస్టిక్ తాడుతో పాటు 2 పూల కుండీలు. ఇలా ఇంకా ఎన్నెన్నో ఉదాహరణలు. సగటున ఓ యూరోపియన్ దేశస్థుడు సంవత్సరానికి 100 కిలోల ప్లాస్టిక్ ను వినియోగిస్తాడు. అలా దేశం మొత్తం వినియోగించిన ప్లాస్టిక్ తిరిగి వ్యర్థంగా మారుతుంది. అందులో 100 టన్నుల వ్యర్థం భూమిపైనే పేరుకుపోతోంది. మిగిలిన వ్యర్థమంతా సముద్రంలో కలిసిపోతుంది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అలా నిక్షిప్తమైన వ్యర్థాలన్నీ పసిఫిక్ మహాసముద్రంలో ఓ మహాద్వీపంగా, ఇంకా చెప్పాలంటే దాదాపు యూరప్ దేశమంతలా రూపాంతరం చెందిందంటే అతిశయోక్తి కాదు. సముద్ర గర్భంలో ఇంకా కొన్ని చోట్ల సహజ వనరుల కంటే 60% ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయన్న విషయం వాస్తవం. ఎందుకంటే ప్లాస్టిక్ అనే పదార్థం అంత త్వరగా నాశనం అవదు. మన శరీరంలో దాదాపు 70% నీరే. ఆ నీరు మన మెదడుకి ఆక్సిజన్ అందిస్తుంది, పోషకాలను చేరవేస్తుంది, జీర్ణక్రియను సజావుగా నడిపిస్తుంది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అయితే ఆ నీటిలోనే ఒక అదృశ్య శత్రువు దాక్కుని ఉందని మీకు తెలుసా? అది నానో ప్లాస్టిక్స్. అంటే 100 నానోమీటర్ల కంటే చిన్న ప్లాస్టిక్ కణాలు. ఈ చిన్న రాక్షసులు మన తాగునీటిలోకి చొరబడ్డాయి. అవి ఇప్పుడు మన ఆరోగ్యానికి చాలా పెద్ద ముప్పును తీసుకురాబోతున్నాయి. 2010లో ఐక్యరాష్ట్ర సమితి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. సురక్షితమైన తాగునీరు ప్రతి మనిషికి ప్రాథమిక హక్కు అని ప్రకటించింది. 2030 నాటికి అందరికీ ఈ హక్కు చేరాలని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా చెప్పింది. కానీ 2022 నాటికి దాదాపు 220 కోట్ల మందికి ఇంకా సురక్షితమైన నీరు అందడం లేదు. ఇది ఆందోళనకరమైన విషయం. మనం తాగే నీటి మూలాలు 3 రకాలు: మున్సిపల్ వాటర్, బాటిల్ వాటర్, ఇంట్లో ఫిల్టర్ చేసిన నీరు. వీటిలో బాటిల్ వాటర్ని కొన్ని కోట్ల మంది ఎంచుకుంటారు. ఎందుకంటే అది సురక్షితం, పరిశుభ్రమని అందరూ నమ్ముతారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే, తాజా స్టడీస్ ప్రకారం బాటిల్ వాటర్లో ట్యాప్ వాటర్ కంటే ఎక్కువ ప్లాస్టిక్ కంటామినెంట్స్ ఉన్నాయని తేలింది. ఈ బాటిల్స్ పాలిథిన్ టెరఫ్థలేట్ అనే పీఈటీ ప్లాస్టిక్తో తయారవుతాయి. వీటి ఉత్పత్తి, రవాణా లాంటివి పర్యావరణాన్ని భారీగా కలుషితం చేస్తాయి. విసిరేసిన బాటిల్స్ డజన్ల కొద్దీ సంవత్సరాలు అలాగే ఉండి చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్స్గా, అంటే 5 మిల్లీమీటర్ల కంటే చిన్నవిగా, తర్వాత నానో ప్లాస్టిక్స్గా విడిపోతాయి. ఈ నానో ప్లాస్టిక్స్ గాలిలో, ధూళిలో, తర్వాత నీటిలో కలిసి మన శరీరంలోకి ఏదో విధంగా చేరతాయి. 1 లీటర్ బాటిల్ వాటర్లో సగటున 325 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని 2018లో జరిగిన ఓ పరిశోధనలో చెబుతోంది. అయితే ఆ రోజుల్లో కేవలం మైక్రోప్లాస్టిక్స్ ని మాత్రమే గుర్తించగలిగారు. కానీ 2024 జనవరిలో కొలంబియా అలాగే రట్జర్స్ యూనివర్సిటీల సైంటిస్టులు ఒక రివల్యూషనరీ టెక్నాలజీని తీసుకొచ్చారు. దీని పేరు హైపర్ స్పెక్ట్రల్ సిమ్యులేటెడ్ రామన్ స్కాటరింగ్ ఆప్టికల్ ఇమేజింగ్ ప్లాట్ఫామ్.
ఈ టెక్నాలజీ సహాయంతో వాళ్ళు నానో ప్లాస్టిక్స్ని సింగిల్ పార్టికల్ లెవెల్లో డిటెక్ట్ చేశారు. ఫలితం ఏంటంటే 1 లీటర్ బాటిల్ వాటర్లో సగటున 2,40,000 ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని తేలింది. అందులో 90% నానో ప్లాస్టిక్స్. ఇది గతంలో చెప్పిన సంఖ్యల కంటే 10 నుంచి 100 రెట్లు ఎక్కువ. ఈ కంటామినెంట్స్ బాటిల్ మెటీరియల్, క్యాప్స్, ప్రొడక్షన్లో వాడే ఫిల్ట్రేషన్ ప్రాసెస్ల నుంచి వస్తాయి. క్యాప్ని రిపీటెడ్గా తెరవడం, మూయడం, బాటిల్ని వేడికి లేదా సూర్యకాంతికి గురి చేయడం వల్ల ఈ ప్లాస్టిక్ కణాలను రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఈ చిన్న కణాలు మన శరీరంలోకి కంటికి కనిపించకుండా వెళ్లి రక్తంలోకి చేరి ముఖ్యమైన అవయవాల్లో పేరుకుపోతాయి. వీటి వల్ల సైంటిస్టులు 3 పెద్ద రిస్కులను గుర్తించారు. ప్లాస్టిక్ కణాలు శరీరంలో వాపును, సెల్ డ్యామేజ్ను కలిగిస్తాయి. ప్లాస్టిక్లో ఉండే థాలెట్స్, బిస్ఫెనాల్స్ లాంటి కెమికల్స్ హార్మోన్లను చెడగొడతాయి. దానివల్ల రీప్రొడక్టివ్, మెటబాలిక్ సమస్యలు వస్తాయి. అంతేకాదు, ఈ చిన్న ప్లాస్టిక్స్ హానికరమైన ప్యాథోజెన్స్ని క్యారీ చేస్తాయి. ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. రక్తంలో, ఊపిరితిత్తుల్లో, జీర్ణ వ్యవస్థలో, గర్భిణీ స్త్రీల ప్లాజెంటాలో కూడా ఈ ప్లాస్టిక్ కణాలు కనిపించాయి. నానో ప్లాస్టిక్స్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి న్యూరోటాక్సిసిటీ, కాగ్నిటివ్ డిక్లైన్కి కారణం కావచ్చు. దీర్ఘకాలంలో క్యాన్సర్, గుండె జబ్బులు, మెటబాలిక్ సమస్యల రిస్క్ పెరుగుతుంది. గట్ మైక్రోబయోటాను కూడా ఇవి డిస్టర్బ్ చేస్తాయి. దీంతో మన ఇమ్యూనిటీ, హెల్త్ అన్నీ దెబ్బతింటాయి. నగరాల్లో టాప్ వాటర్ సస్టైనబుల్, చౌకగా ఉంటుంది. అది డిస్ఇన్ఫెక్షన్, ఫిల్ట్రేషన్, టెస్టింగ్ ద్వారా శుద్ధి అవుతుంది. కొన్ని మున్సిపల్ సిస్టమ్స్లో పాత పైప్లైన్స్, కంటామినేషన్ సమస్యలు ఉన్నా చాలా దేశాల్లో ట్యాప్ వాటర్పై కఠిన రెగ్యులేషన్స్ ఉన్నాయి. 2017లో వోర్బ్ మీడియా స్టడీ ప్రకారం 83% గ్లోబల్ ట్యాప్ వాటర్ శాంపిల్స్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. కానీ బాటిల్ వాటర్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ కంటామినేషన్ని మానిటర్ చేయడానికి బెటర్ రెగ్యులేషన్స్ అవసరమని చెబుతోంది. ప్రభుత్వాలు ట్యాప్ వాటర్ సమస్యలకు పరిష్కారంగా ట్రీట్మెంట్ ప్లాంట్స్ని మోడర్నైజ్ చేయాలి. పైప్ లైన్స్ తరచూ రిపేర్ చేయాలి. కంటామినేషన్ సమస్యలను సాల్వ్ చేయాలి. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ట్యాప్ వాటర్పై నమ్మకం పెంచాలి. ఇండివిజువల్గా మనం రీయూజబుల్ బాటిల్స్, హోమ్ ఫిల్ట్రేషన్ సిస్టమ్స్ వాడితే ప్లాస్టిక్ వేస్ట్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది. యాక్టివేటెడ్ కార్బన్ లేదా రివర్స్ ఆస్మాసిస్ ఫిల్టర్స్ మైక్రోప్లాస్టిక్ని తగ్గిస్తాయని స్టడీస్ చెబుతున్నాయి. పబ్లిక్ వాటర్ ఫౌంటైన్స్, రీఫిల్ స్టేషన్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. ఒకప్పుడు వాటర్ బాటిల్ అనేది కన్వీనియన్స్ సింబల్. కానీ ఇప్పుడు అది మన ఆరోగ్యానికి, పర్యావరణానికి హిడెన్ డేంజర్గా మారింది. ట్యాప్ వాటర్ లేని ప్రాంతాల్లో ఇది లైఫ్ సేవర్ కావచ్చు, కానీ దీర్ఘకాల రిస్క్లను ఇగ్నోర్ చేయలేం. గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్ కంటామినేషన్ని అరికట్టడం మొదటి స్టెప్. మున్సిపల్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేసి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ద్వారా సురక్షిత నీటిని అందరికీ అందించాలి. ప్లాస్టిక్ కాలుష్యం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద క్రైసిస్గా మారింది. సముద్రాలు, నదులు, దూరంగా ఉన్న అడవులు, ఎక్కడ చూసినా ప్లాస్టిక్. సముద్ర జీవుల్లో, మట్టిలో, మన రక్తంలో కూడా ఈ చిన్న ప్లాస్టిక్ కణాలు కనిపిస్తున్నాయి. ఫుడ్ చైన్లోకి వచ్చేస్తున్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంత పెద్ద రిస్కో ఒక్కసారి ఆలోచించండి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కూర్చోవడం కాకుండా ఈ ప్లాస్టిక్ బారి నుంచి కాపాడుకోవడానికి మీరే ఒక ప్రయత్నం ఇప్పటి నుండే చేయవచ్చు. ఎలాగంటారా? మీరు నిత్యావసరాల కొరకు దుకాణాలకు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ రహిత వస్తువులను ఎంచుకోండి. అంతేకాక వాడేసిన ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను చెత్తబుట్టలో వేయడం మరచిపోకండి. అలానే ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులతోనే కాక మీ బంధుమిత్రులతో కూడా పంచుకోండి. గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు తీసుకోబోయే ఈ నిర్ణయం మిమ్మల్నే కాదు, భవిష్యత్తులో మీ తరతరాలను కాపాడుతుంది.